తెల్ల ప్యాంటు నల్ల షర్టు కోటు వేసుకొని ఈ ప్రపంచంలో ఎవరూ చదవనంత చదువు చదివి మహానుభావుడు విశ్వమానవుడుగా మరి నిలుచోటానికి భూమి చాలక నిలపడానికి ఆకాశం చాలనంతగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు చెప్తేనే కోసాలు కదిలిపోతున్నాయి, మరి వణికిపోతున్నారు నా కొడుకులు. ఈ దేశంలో పార్లమెంటు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. అయితే అదే పార్లమెంట్లో నిన్నగాక మొన్న ఈ దేశ హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని అది ఒక నాన్పుడు వాదనగా మాట్లాడకపోతే దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గానికైనా వెళ్తారు కదా అని ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థకు చెందినటువంటి చదువులేని మూర్ఖుడు, చట్టాల మీద అవగాహన లేనటువంటి వ్యక్తి, రాజ్యాంగం విలువ తెలియనటువంటి ఈ అమిత్ షా కేంద్ర మంత్రి మాట్లాడతాడు. ఈ దేశ ప్రజలందరూ గమనించాలా, ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ దేశానికి జాతీయ జెండా 3 రంగుల జెండానిచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో జాతీయ జెండాకు మరి జాతీయ చిహ్నాన్ని అద్దినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారిని పక్కన పెడితే ఈ దేశము ఒక మనోవాద దేశము, ఈ దేశం ఒక పనికిమాలిన దేశము. అంబేద్కర్ గారు లేకపోతే ఈ దేశమే లేదు. కాబట్టి ఈ దేశంలోనే కాకుండా ఈ సృష్టి ఉన్నంతకాలం, ఈ భూమండలం ఉన్నంతకాలం నువ్వు అవునన్నా కాదన్నా ఎన్ని కుయుక్తులు జరిగినా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఈ దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా మరి అంబేద్కర్ 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 కానీ ఉచ్చారణ జరుగుతూనే ఉంటుంది. ఇది కేవలం ఈ సృష్టి అంతరించిపోతే మాత్రమే ఈ యొక్క మహానుభావుడి పేరు అంతరించిపోతుంది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యుగ పురుషుడు, ఆయన ఒక మేధావి, ఒక ప్రపంచ జ్ఞాని అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ గారిని అవమానించిన, ఆయన రచనలను అవమానించిన, ఆయన కవులను అవమానించిన ఖబర్దార్, మీకు పతనం తప్పదని తెలియజేస్తున్నాను.